అలా బీఫామ్ కూడా ఓకే అయిన తర్వాత ఎందుకు మిస్ అయింది? టవర్లో అది ఇది మన తెలుగుదేశం సిపిఐ ప్రతిపక్షాల పొత్తులో భాగంగా తెలుగుదేశంకి ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అయినా మనం నీరసపడలేదు, ప్రజల్లో ఉన్నాం. మనం ఒకసారి కాదు, పొత్తులో భాగంగా 2 సార్లు మిస్ అయిందా? 14లో రావాలి మనకి. అవును, 14లో కూడా నన్ను ట్రస్ట్ భవన్ పిలిచి బీఫామ్ తీసుకెళ్ళమని చెప్తే ఆ రోజు కూడా ఇయ్యలే నాకు. ఓకే, కానీ బాధపడలే మీరు? అసే బాధపడ్డాం. అండ్ మాకు బాధపడటానికి ఏముంది, వ్యాపారస్తుడు రాజకీయాల్లోకి వచ్చి వాడు టికెట్ రాకపోతే వాడు మానుకుంటాడు. ఓకే, మేము అది కాదు, మేము ప్రజా పోరాటం నుంచి వచ్చిన వాళ్ళం. మాకు పదవులు ఉన్నా అవి ఉన్నా లేకున్నా మేము ప్రజల పక్షం ఉన్నాం. కాబట్టి ఎమ్మెల్యే 9 నుంచి 14 చేసిన ఎమ్మెల్యే ఉన్నా ఆకు వ్యతిరేకంగానే పోరాడాం. మళ్ళీ 14లో టికెట్ రాకుండా 14 నుంచి 18 టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. నిర్దాక్షిణంగా పోరాటం చేసినాం. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న అధికారం వాళ్ళ చేతిలో పూర్తి స్థాయిలో ఉన్న అధికారం ఆ రోజు వైఎస్ఆర్సీపీలో గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్లో పోయి కాంగ్రెస్లోని మమ్మల్ని అందరినీ అనగా తొక్కాలని ఆలోచన ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ఎక్కడ కూడా మీరు రాజీ కాలే. కేసీఆర్ కానీ వాళ్ళ మనుషులు కానీ ఆ రోజు జిల్లా మంత్రులు కానీ. మళ్ళీ 14లో రాలేదు, రాకున్నా బాధపడలేదు. 14లో టికెట్ రాకపోయినా మళ్ళీ మేము 16లో ఆలోచన చేశాం. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి, నేను ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి, నేను సీతక్క, మేమందరం కలిసి కూడా నాకు బాగా ఏంటంటే ఆ రోజు నకిలీ మిర్చి విత్తనాల మీద పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ పోరాటం జరిగిన నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీగా అయిన సీతక్క, నేను 18 కిలోమీటర్లు పాదయాత్ర వైరాలు నడిచాం. గుబ్బగుర్తి నుంచి నకిలీ మిర్చి విత్తనాలు మన రైతులకు సంబంధించిన సమస్య మీద 18 కిలోమీటర్లు వైరాలు నడిచాను. 16, 17, 18 ఆ రోజు కూడా రావాలి నాకు. ఆ రోజు కూడా రావాలి కాంగ్రెస్ టికెట్. ఆ రోజు కూడా రాలేదు. అయినా బాధపడ్డాం. ఆర్థికంగా కూడా చెప్పలేనంత నష్టపోయినా కూడా ప్రజల్లో ఉన్నాం. 19 నుంచి 9లో రాకపోయినా ప్రజల్లో ఉన్నాం, పోరాటంతో ఉన్నాం. 14 వచ్చేసరికి ఆ ఎమ్మెల్యే పోయింది. 14లో గెలిచిన ఎమ్మెల్యేతో పోరాడినాం. 18లో ఆయన పోయిండు. 18లో గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ 23 దాకా పోరాడినాం. 3 ఎమ్మెల్యేలు గెలిచిపోయినా కూడా మనం పోరాటం చేసి ప్రజల్లో ఉన్నాం. 23 టికెట్ ఇచ్చారు. కులాలకు రహితంగా కూడా నన్ను ఆశీర్వదించారు. ఆ నియోజకవర్గం ఎవరు గెలిచినా 2,000, 3,000, 4,000 కంటే ఎక్కువ గెలవు. నియోజకవర్గంలో 5,000 లోపే. కానీ వెంకరెడ్డి గారు నాకు తెలిసి రామిరెడ్డి వెంకరెడ్డి గారు ఒకసారి 5,000 గెలిచాడు. నాకు 2004లో. దాని తర్వాత ప్రజలు కూడా అందరూ, అంటే అదంతా గిరిజన ప్రాంతం. అది ప్రధాన సమస్య ఏంటంటే గిరిజన ప్రాంతం. జులూరుపాడు, ఏనుకూరు, కారేపల్లి ఇవన్నీ పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు. ఇక్కడ చట్టాలు వేరుంటాయి, ఇక్కడ పరిపాలన విధానం వేరుంటుంది. ఓకే. ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే ట్రైబల్ ఏరియా, నాన్ ట్రైబల్ ఏరియా 2 ఉంటాయి. ఇక్కడ అక్కడ చట్టాలు వేరుంటాయి. 170 అని భూముల తగాదాలు ఉంటాయి. భూములు కొనవద్దు, అమ్మవద్దు. SC ST అట్రాసిటీ కేసులు ఉంటాయి. అంటే చాలా జాగ్రత్తగా ఉండే వ్యవహారం అది. అంటే నాన్ ట్రైబ్స్ కొద్దిగా బాగా బాధ్యతతోని ఉండే రోజులే. ఆ పరిధిలో మనం SC STలకు కానివ్వండి, నాన్ ట్రైబ్స్ కానివ్వండి, అందరినీ కలపగలుగా ఎక్కడ కూడా నాన్ ట్రైబ్స్ ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఇబ్బంది పడే విధంగా కూడా ఎక్కడ మనం ఎంకరేజ్ చేయలే. అందుకోసమే నాన్ ట్రైబ్స్ అందరూ కూడా వేసారు మన ఓట్లు. ఆ రోజు కానీ ఈ రోజు కానీ అన్ని వర్గాల నుంచి మనం జనంలో కలుపుకున్నాం, సమస్యలుగా పోరాటం చేసినాం. టికెట్ ఇచ్చినప్పుడు గెలిచాం. దేవుని దేవాల గవర్నమెంట్ వచ్చింది. ఓకే. అనుకున్నది ఏంటంటే ఏ రోజైతే 2004లో రాజశేఖర రెడ్డి గారు అక్కడ గిరిజనులకి పోడు భూములో పట్టాలు ఇచ్చారు. అంటే వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులందరికీ పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చే రోజు వాళ్ళందరూ వ్యవసాయం చేసుకున్న క్రమంలో మళ్ళీ 2014లో తెలంగాణ వచ్చింది. తెలంగాణ కేసీఆర్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అదే పట్టాలు ఇచ్చిన పోడు భూముల్లో ట్రాక్టర్లు పెట్టి దున్నుకుంటే జైలు పంపిన పరిస్థితి ఉన్నది. అవును, ఇదే కేసీఆర్ హరితహారం పేరుతోని రైతులు ఎవరిని కూడా చేలో లేకుండా. అక్కడ మా కొణిజర్ల మండలం
మండలంలో గుబ్బకుర్తి పక్కన ప్రాంతంలో బాలింత అంటే 20 రోజుల తర్వాత బాలింత అమ్మాయిని కూడా జైలు పంపిన పరిస్థితి. అది గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆ రోజు నేను సిఎల్పి లీడర్ భట్టి విక్రమార్క గారు, మా సీతక్క, వీళ్ళందరినీ తీసుకొని పోయాను నేను ఆ ఊళ్ళోకి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగానే ఆ రోజు అనిపించింది నాకు, పట్టాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, పట్టాలు ఇచ్చిన భూములు కూడా అక్రమంగా అధికారం పేరుతోని రైతులు ఇబ్బంది పెట్టి జైల్లో పెడుతున్న పరిస్థితి ఉంది.